అండి. నేను అలసందకాయ అండ్ బీరకాయ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు గింజలు వేసుకున్నా. అలాగే 2 పచ్చిమిర్చిలను చిన్న ఆనియన్ ఫ్రెండ్స్. మా ఆయనతోటి ముచ్చట పెట్టుకుంటా మొత్తం తుక్కు కోసేసిన. చుత్తకాయలకైతే వాటర్ పోసి ఇట్లా పెట్టుకున్నా కడిగేయడానికి. పచ్చిమిర్చి పెద్దగా ఉండే ఫ్రెండ్స్. 2 తీసుకున్నా కానీ బాగా పీసులు అయినాయి. చిన్న ఆనియన్ కానీ బాగా తుక్కు కోసిన కాబట్టి పీసులు ఎక్కువ కనబడుతున్నాయి. కర్రీ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, లాంగ్ వీడియో అంత ఎడిటింగ్ రాదు కావచ్చు ఫ్రెండ్స్. కొంచెం మిస్టేక్ ఉన్నా కానీ అడ్జస్ట్ కండి. చిన్నదా ఫ్రెండ్స్, మీరు ఏమేమి వంట చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ మధ్యలోనే అల్లం పేస్ట్ వాడట్లేదు. ఇప్పుడైతే బీరకాయలు, అలసందకాయలు 2 కలిపి కోసుకొని పెట్టుకున్నా, అవే చేస్తున్నా ఫ్రెండ్స్. కర్రీ అయితే మాడిపోకుండా
ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే అది మగ్గిపోయినట్టే మగ్గిపోయి మాడిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటే మాడిపోతుంది. టమాటా వేసే ప్రాసెస్ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.